100% గ్యారంటీ. మీకు ఏదన్నా ఉంటే నేను భరోసా ఉంటా. అదేనా ఇంతకు ముందు వేరే వాళ్ళు కూడా ఇట్లా చేసినారు. చేసి ఓకే. వేరే వాళ్ళు రమ్మనింటే రవి వాళ్ళ ఇంటికాడికి పరిటాల రవి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికాడికి రమ్మనింటే ఆడ పోయి మాట్లాడినారు. ఆ, అది వాళ్ళే సోమందపల్లెల్లో వచ్చి మాట్లాడుకొని ఓకే చేసుకున్నారు. ఆ, వాళ్ళకే ఆ. ఒక మాట మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎత్తపోయే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకే చెయ్యాల మీరు. ఒకటమ్మా, మాకు సోమందేపల్లి పెనగొండలు మాకు సంబంధం లేదు. మీరు ఇచ్చేది మన అనంతపూర్ అర్బన్ లో ఉం. ఉండే ఇప్పుడు స్టోర్స్ కూడా ఈ నెలలో అందరికీ అలర్ట్ చేసినాము. రేపు నెల నుంచి స్టోర్స్ అంతా మా హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి మొత్తం. ఆ, అది మా వాళ్ళకి నేను ఆ లిస్ట్ కూడా నేను రెడీ పెట్టేసి లిస్టు వాళ్ళ పేర్లు వాళ్ళు డివిజన్ నువ్వు ఎక్కడ లో. ఉంటావనా? నువ్వెక్కడ ఉంటావు? నేను ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ఉంటానమ్మా. వాళ్ళ మామని మాట్లాడుతున్నాను నేను. వాళ్ళ దగ్గుపాటి అన్న వాళ్ళ మామనా? మామ మామనా? సరేలేనా. వస్తే ఆఫీస్ దగ్గర 3 గంటలకు మాకు తెలియకుండా అయితే మాత్రం ఎట్టి పరిస్థితులను సోమిందపల్లెలకు కానీ వాళ్ళకి కానీ ఎట్టి పరిస్థితులను ఇవ్వద్దండి దయచేసి. దీనిపైన చెప్పారు మా వాళ్ళు. మీకు వస్తే మీకు ఏదన్నా ఉన్నా కూడా నీకు అనంతపురం జిల్లాకు సంబంధించి ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటా. మీకు ప్రాబ్లం రాకూడదు. మీ ఇప్పుడు మాకు వచ్చేసి ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా దానికి. అనంతపురం జిల్లా టోటల్ పైకి మీరు బయటపడద్దండి, మేము బయటపడము ఎమ్మెల్యే తరఫున. నువ్వు 75 మూట్లు ఎందుకు పెట్టుకున్నావు? వాళ్ళ మామ ఇట్లా చెప్పినాడు కదా. నువ్వు నీవేనా ఎట్లా అవే బియ్యం యావే ఇప్పుడు పట్టుకోలేటువే? 70 ముట్లు నీవేనా అవే? మళ్ళీ ఇంట్లో నావే అవి. మళ్ళా ఇప్పుడు వాళ్ళు మనకి ఇట్లా ప్రెజర్ చేస్తున్నారు కదా, నువ్వెందుకు పెట్టుకున్నావు అవి? నీకు వద్దక్క కొన్ని రోజులు ఆపేసుకో, వేరే బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పినా కదా. నేను అరుణాచలం పోయింటి రంగా. 3 రోజులైంది అరుణాచలం పోయినానా. ఎత్తుకొని పోమ్మంటే వాళ్ళు నువ్వు లేకుంటే మేము ఎత్తపోమమ్మా, నువ్వు ఉంటేనే మేము ఎత్తుకొని పోయేదంటే సరేలే అని చెప్పి మేము పొద్దున 6 నేను గంటలకు ఇప్పుడు లోకేష్ సార్ దగ్గరికి పోతున్నా. నాకు 8:30కు ఉంది. నువ్వు కరెక్ట్ ఇప్పుడు మనం ఏమన్నా చేసినది కరెక్ట్ చెప్తే మనం అందరు, లేకపోతే ఇంకా మన మీద ఇట్లే పెడతానే ఉంటారు. పెట్టేదే కాదు ఇంకా అనుకోకూడదు. ఇంకా వ్యాపారమే ఇడిచిపెట్టేసినాను. కాదు అంగడి పెట్టుకుని ఇంకా పెడతా. లోకేష్ సార్ దగ్గర మనము రియల్ గా ఏం జరిగింది ఏమని చెప్తేనే మనం బయటపడతాం. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేతో కొట్లాడే స్థాయి కాదు మంది.